ఇచ్చినారు. మేము శిరస వంచి మేమందరం కూడా స్వీకరిస్తూ ఉన్నాము. మరి మీరు పాజిటివ్ నోట్లో పోకుండా అస్తమానము నెగిటివ్ నోట్ ఎందుకు అని, అదేదో మనం పూజ మొదలుపెట్టినప్పుడు ఓం భూర్భత్సు అని ఎట్లయితే శ్లోకం మొదలు పెడతామో గత ప్రభుత్వం, ఎందుకంటే ఇంకెందుకు గత ప్రభుత్వం అయిపోయింది, ఇంకా మీరు ఉండారు 1 year అయింది. ఈరోజు లెక్క పెడితే గత ప్రభుత్వం అని 25 సార్లు ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వము, మరి విధ్వంసము అరాచకము ఇటువంటివన్నీ కలిసి ఒక 10 సార్లు అంటే 35 సార్లు. ఎందుకండి? మీకు లక్షణంగా ప్రజలు తీర్పు ఇచ్చినారు. పాజిటివ్ నోట్లో మీరు ఏ విధంగా పరిపాలన చేస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చినారో, మీ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల మేరకు మీరు హ్యాపీగా పరిపాలన చేసుకుంటూ అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కదా. అపోజిషన్ స్టేటస్ అడిగితే కూడా, ఎందుకంటే ఉండేదే ఏకైక ఒకే ఒక అపోజిషన్ పార్టీ, నంబర్స్ పక్కన పెట్టి స్టేటస్ అడిగితే కూడా వద్దన్నారు మీరు. మంచిది, ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా మీరు మంచి పాజిటివ్ నోట్లు చేయండి. ఎప్పుడు గత ప్రభుత్వం గత ప్రభుత్వం, ప్రతి పారాకు గత ప్రభుత్వం, ఎందుకండి నెగిటివ్ నోటు? అయితే ముఖ్యంగా ఏమంటే మీరు యాక్చువల్గా ఈ ఎలక్షన్ జరిగినది ఏం బేసిస్ మీద? ఒకటి, కూటమి ప్రభుత్వం ప్రధానమైన అంశం సూపర్ 6. ఎందుకంటే మీరు ఇంటింటికి తిరిగి పేపర్ పెట్టుకొని దాని ఫారం ఫిలప్ చేసి ఇంటి పేరు ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి తీసుకొని ఇచ్చి మొబైల్ మెసేజ్లు పంపించి ఇంకోటి చేసి నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 20 నీకు 15 అని లెక్కలేసి ప్రతి ఇంటికి పోయి ఒకసారి కాదు ఎన్నోసార్లు పలుసార్లు ఇంటికి పోయి నీ ఇంటికి 1,00,000 వస్తుంది, నీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, నీ ఇంటికి 3 లక్షలు వస్తుంది అంటే పాపం ప్రజలు కూడా నమ్మినట్టున్నారు. ఎందుకు నమ్మినట్లున్నారంటే 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా క్యాలెండర్ పెట్టి మరి వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. బహుశా ప్రజలు అనుకోని వచ్చునేమో ఇదేదో ఉంది కదా సెట్ సిస్టమ్, ఈ సిస్టమ్ ప్రకారం వస్తాయని. ఎందుకంటే మానవుడు కూడా ఆశాజీవి కదా. అండ్ ఇంతమంది పాపం పేదరికంలో ఉండేవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎంతో కొంత ఒకవేళ ఆశ పడిండొచ్చు, ఎందుకంటే పలుసార్లు మోసపోయినారు. కానీ మానవుడు ఆశాజీవి కదా, ఎన్నిసార్లు మోసపోయినా కూడా మళ్ళా ఒక్కసారి మళ్ళా మోసపోవడం అనమాట. అంటే ఇది సహజంగా ఆలోచన ప్రకారము దీర్ఘ ఆలోచన చేసిన వాళ్ళు ఎవరు కూడా అంత సులభంగా నమ్మరు. కానీ పరిస్థితుల ప్రభావం వలన అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమంటే, పేదవాడు మోసపోయేదానికి అవకాశం ఉండొచ్చు పరిస్థితులను బట్టి, కానీ మనము వాళ్ళను మోసం చేయడం కరెక్టా కాదా అనేది అది మనము పరీక్ష మనం చేసుకోవాలి మనల్ని మనం. ఏది ఏమైనా కూడా చెప్పినారు అందులో సూపర్ 6. మరి సూపర్ 6 చూస్తే ఇంతవరకు ఫస్ట్ ఇయర్ ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంతవరకు మనిషికి అందినేది సూపర్ 6లో ఏమందిందండి? అది అర్ధదీపం అనాలన్నా పావు దీపం అనాలన్నా, ఎందుకంటే ఒకే సిలిండర్ వచ్చింది. అది సూపర్ 6లో ఇంతవరకు అందినేది. 10 సార్లు ఏదేదో చెప్తున్నారు కానీ అవైతే ఇంతవరకు చేతికైతే రాలేదు. మళ్ళీ అందులో భాగంగా అప్పులు పెరిగాయన్నారు. చూస్తే వీళ్ళు చేసినన్ని అప్పులు ఎప్పుడు చేయలే, చరిత్రలోనే చేయలే. ఒకే సంవత్సరం 1,00,000 చిల్లర కోట్ల అప్పు చరిత్రలో ఎక్కడ జరగలే. మరి జీతాలు ఇది కూడా చెప్పినారండి, ఏమని అసలు జీతాలు లేని పరిస్థితి అని. 19 అంటే ఆర్థిక శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పీఠం ఎక్కినా కూడా జీతాలు లేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు 1995 అన్నాడు. నాకు తెలిసి 95లో సర్ప్లస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్. ఆ తర్వాత మీరు మళ్ళా సబ్సిక్వెంట్గా మీ పాలనలో మైనస్కు పోయిండొచ్చు, కానీ అప్పటికి మాత్రము సర్ప్లస్ బడ్జెటే. మళ్ళీ ఏ విధంగా చెప్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనా కూడా ఆ తర్వాత కొంత చాణక్యంతో కూడా కంపారిజన్ చేసినారు మధ్యలో. చాణక్యుడు ఏం చెప్పినాడండి, కౌటిల్యుడు ఏం చెప్పినాడు? ముఖ్యంగా ఆయన చెప్పినది ప్రజల మీద ఎక్కువ పన్ను భారం వేయకూడదు. ఆ ఉన్న ఏదైతే డబ్బులు మనము పన్ను లేనిది ప్రభుత్వము పరిపాలన జరగదు. ఆ పన్ను ఏదైతే వస్తుందో దాన్ని జాగ్రత్తగా చాలా ప్రుడెంట్గా ఖర్చు పెట్టాలని అన్నారు. ఎంత మనకు శక్తి ఉందో ఆ మేరకే చేయాలి తప్ప అంతకు మించి చేయకూడదు అన్నారు. దీంట్లో నాకు తెలిసి చాణక్యుంది ఏది ఫిట్ కావడం లేదు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి.
ఏదైతేనేమి మొత్తం మీద ఇంతవరకు చాలా చాలా వాగ్దానాలు స్పీచ్లు జరిగిపోయినాయి. కాకపోతే ఈసారి బడ్జెట్ బుక్ కూడా నేను చూడడం జరిగింది. ఇది చూసిన తర్వాత ఒక వ్యక్తి బాగా అన్నారనమాట, ఇదేంటి సార్ ఈసారి ఇది కొత్త రకంగా ఉంది, మామూలు బడ్జెట్ మాదిరి లేదు అని. మీరు గమనించినారు లేదు, పరిశీలించినారు లేదు, అందరూ మామూలు టైప్లో లేదు ఇది. ఇది మార్చినారు. మామూలుగా మనకి ఎక్కువ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో అన్ని ఫిగర్స్ వస్తాయన్నమాట. ఆ కొన్ని తీసేసినారు. ఏవేవి తీసేసినారు? రాష్ట్ర అప్పు గురించి ఉండే తీసేసినారు. దీంట్లో పబ్లిక్ డెట్ తీసేసినారు. పబ్లిక్ అకౌంట్ కూడా తీసేసినారు. లేదు, ఇంక ఎతకాలి ఇప్పుడు లోపల పోయి మళ్ళీ ఎక్కడో పెట్టింటారు. మెకనాస్ గోల్డ్ కదా ఎతికినట్లు మేము ఎతకాలన్నమాట. నెక్స్ట్ మళ్ళా దాని తర్వాత గ్యారంటీలు ఎక్కడ ఉన్నాయనేది కూడా, ఆ గ్యారంటీలు సహజంగా కూడా వాల్యూమ్ 5.2లో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు దీంట్లో కూడా ఇస్తారు మామూలుగా, ఈసారి ఇవ్వలేదన్నమాట. అయితే ఒకరు మాత్రం బాగా చెప్పినారు, ఏమిది అంటే ఇదేదో కలర్ ఎక్కువ ఉంది సార్, కాకపోతే కంటెంట్ తక్కువ ఉంది అన్నారనమాట. బాగా చూస్తే కలర్ ఎక్కువ ఉంది, కంటెంట్ తక్కువ ఉంది అన్నారు. నేను కూడా చూస్తే అన్ని ఏదో గ్రాఫుల రూపంలో ఇచ్చినారు మొత్తం మీద. ఏది ఏమైనా కూడా ఒకటి, ఎప్పుడైనా మేము వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాకు, ఎందుకంటే మా సిద్ధాంతాలు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కాబట్టి సింపుల్ లివింగ్, సింపుల్ థింకింగ్. ఇప్పుడు పేదవాడు అనేవాడు ఎప్పుడు కూడా ఒక అసంతృప్తితో కానీ లేకుంటే ఇబ్బందులు కలిగిన పరిస్థితుల్లో ఉంటే ఎప్పుడు కూడా సమాజానికి మంచిది కాదు. ఒక వ్యక్తి ఎవరైనా కానీ పేదరికంలో ఉండరాదు. పేదరికంలో ఉన్న వ్యక్తి కూడా కొన్ని పరిస్థితుల వలన పేదరికంలో ఉన్నా కూడా విపరీతమైన అసంతృప్తి, అసహనము ఆ విధంగా ఉంటే కానీ అది సమాజానికి చాలా డేంజర్ అనమాట. అది ఎట్లా ఎఫెక్ట్ కొడుతుంది? అది మధ్యతరగతి వాళ్లకు, ఉన్న వాళ్లకు, అందరికి కూడా ఎఫెక్ట్ కొడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన అనేది పరిపాలనలో ఒక ప్రధానమైన బాధ్యత పాలకులకు. అందుకనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా విద్య కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా పేదవాళ్ళకి ఎప్పుడు కూడా ఎంత సునాయాసంగా, సులభంగా అందుబాటులోకి తేవాలనో అంత చేసేవాళ్ళు అనమాట. అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఎంత చేసినా కూడా తక్కువే. వ్యవసాయదారులకు విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ ఎంత చేసినా కూడా తక్కువే. కాబట్టి వీలైనంత చేయాలనేది రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతం. మేము కూడా అదే సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మీరు గమనించినట్లయితే హేళన, అసలు మేము చేసిన గత 5 సంవత్సరాల పరిపాలన హేళన, ఒక వ్యంగ్యంగా మాట్లాడడము, ఇది ఒక వెల్ఫేర్ అనడము, అసలు ఇదేదో మీరు వేస్ట్ చేస్తుంటారు ప్రజాధనం అనడము, రకరకాలుగా అన్నట్లే ఉంటుంది, అననట్లే ఉంటుంది, రాసే విధంలో రాస్తారు, చాలా ఇంటెలిజెంట్గా, చాలా నాకుతో చేస్తారనమాట. ఏది ఏమైనా కూడా మేమైతే దానికే స్టికాన్ అయిపోయి మా ఫిలాసఫీ అంతా కూడా మధ్యవర్తులు కూడా ఉండకూడదు, డైరెక్ట్గా పోవాలి అని డీబీటీ ద్వారా చేస్తే దాన్ని కూడా హేళన చేస్తారు. మీరు ఏమంటారంటే బటన్ అంటే డీబీటీ డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీకి పోయింది, అది మీరు హేళన చేస్తారు. ఏది ఏమైనా కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారు కదా, మీరు ఆ రోజు క్రిటిసైజ్ చేసేటప్పుడు ఈ వెల్ఫేరు అని క్రిటిసైజ్ చేసేటప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసినారు. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినారు? వీళ్ళేదో పరిపాలనలో మొత్తము కంప్లీట్గా ఆ డబ్బులంతా కూడా ఉత్త పేదవాళ్ళకి పనిచేస్తున్నారు, ఏదో శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు, ఇంకోటి లేదు అని అన్నారు. వాళ్ళు కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయినట్లున్నారు. మళ్ళీ చివరకు ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు మా అంత 3 అంతలు చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి మేము చెప్పలేకనా, యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అత్యంత క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. కానీ ఎందుకు అవి చెప్పలేకపోయినామంటే ఇది చేసేదానికి వీలు పడదా, వీలు పడితేనే మనం చెప్పాలి తప్ప వీలు పడనిది చెప్పకూడదనే ఒక్క భావనతో మాత్రం, నమ్మకంతో మాత్రమే ఆగిపోయినది. లేకుంటే ఇన్ని పనులు చేసినది ఇంకో 2 అంతలు చెప్పేదానికి ఏం పెద్ద, నిజం చెప్పాలంటే మీరు చెప్పేదానికంటే మా క్రెడిబిలిటీని ఎక్కువ చెప్తే నమ్మేదాన్ని. కానీ ఆ రోజు అందరూ ఏమనుకున్నారు, ఇది ఇచ్చినారు కదా, మీ అనుభవం ఉంది కదా, మీరు ఏదో చేస్తారని చెప్పి, పాపం నేను ఇంతకుముందు చెప్తే కదా మానవుడు కూడా ఆశాజీవి అని చెప్పి పాపం చేసుకున్నారనమాట. ఏదేమైనా మీరు ప్రధానంగా మీరు గెలిచేదానికి, మేము ఓడిపోయేదానికి కారణం ఏమంటే మీకు 15, నీకు 15, నీకు